హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే కథ మా ఫ్రెండ్ది. 10th క్లాస్మేట్ అబ్బాయి, మా క్యాస్టే. చాలా బాగుంటాడు అండ్ ఇప్పుడు వాడు మంచి సెటిల్మెంట్లో ఉన్నాడు. అబ్బాయి పేరు వచ్చేసి సో నేను చెప్పను, కొంచెం ప్రైవసీ. ఈ స్టోరీ అని చెప్తా కానీ వాళ్ళది అని చెప్తే వాళ్ళ ప్రైవసీ పోతుంది కదా. సో దట్స్ వై నేను వాళ్ళ స్టోరీ మాత్రమే చెప్తున్నాను, ఏమనుకోకండి. అబ్బాయి వచ్చేసి మా 10th వాడే ఇంకా కింగ్ అన్నమాట. బ్రాండెడ్ బట్టలు, వాడు ఏదంటే అది. హాస్టల్లో ఉండేది, మేము రెగ్యులర్ స్కూల్కి వెళ్ళేది. ఇక్కడే లోకల్, మేము వాడు వరంగల్. హాస్టల్లో ఉండేది, మంచిగా చదివేది. 2nd ర్యాంక్ అట్లా ఉండేది మా స్కూల్లో అబ్బాయికి. ఏమైందంటే వాడి 10th ఫినిష్ అయింది సమ్మర్లో. వాళ్ళ డాడీ ఆర్ఎంపీ, ఆయన చనిపోయాడు. అండ్ నెక్స్ట్ ఇంటర్ వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్ కంప్లీట్ అయింది. అయినాక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సమ్మర్లో వాళ్ళ మదర్ చనిపోయింది. హెల్త్ బాగాలేకుండే, ఆవిడకి కిడ్నీ ఇష్యూ ఉండే, ఆవిడ కూడా చనిపోయింది. వాడి పరిస్థితి చూడాలి. అప్పటిదాకా ఏదన్నా కావాలంటే మమ్మీ డాడీ, అఫ్కోర్స్ మేమైనా అంతే. కానీ ఒక్కసారి కుప్పగూలిపోయింది. ఇంకా ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఏం లేదు, మళ్ళీ వాడికి తోడు వాళ్ళ అన్నయ్య, ఆయన బీటెక్ 2nd ఇయర్ అన్న. ఇద్దరికి జస్ట్ 2 years అట్లా గ్యాప్ ఉంటుంది అంతే. మంచి ప్రాపర్టీస్ ఉండే. ప్రాపర్టీస్ అంతా ఇంకా పాలల్లో గురించి తెలిసిందే కదా. పెద్ద ఇల్లు ఉండే. మొత్తం ఏంది, వాళ్ళు పెద్దన్న టైం చూసుకొని ఆయనతో రాయించుకున్నాడు. కథం కట్టుబట్టలతో బయటకు వెళ్ళారు. వాళ్ళ పరిస్థితి చూడాలి. నెక్స్ట్ ఏంటి అని అంటే, వాళ్ళన్న బీటెక్ మానేసిండు. మనీ ఎవరు పెడతారు, ఎవరు చదివిపిస్తారు, ఒక్క ఆధారం కూడా లేదు. 2 అబ్బాయిలు రూమ్ తీసుకొని, అన్న తమ్ముడు. అక్కడ వరంగల్లో రెంట్స్ ఎక్కువ ఉంటాయి, 4000 రెంట్. రూమ్ తీసుకొని కార్ మెకానిక్ షెడ్ ఉంటుంది కదా, దానిలో పని స్టార్ట్ చేసారు. ఇద్దరికి కలిపి 8000 శాలరీ వస్తే, స్టార్టింగే కదా నేర్చుకోవడం, వస్తే దానిలో రెంట్ కట్టుకొని బతకాలి. 2 years అయిపోయింది. ఎట్లా బతుకుతాడో అని అందరం భయపడదాము. వీడి పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఎట్లా 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 అని అనుకుందాం. కానీ ఇప్పుడు ఒక 5 years హార్డ్ వర్క్. వాడు ఇప్పుడు ఎట్లున్నాడు తెలుసా. మధ్యలో ఒక అమ్మాయి ఇవన్నీ లవ్ చేసింది, మా అందరికీ తెలుసు. ఏంది రియల్ లవ్ అనుకున్నాడు, పెళ్ళి చేసుకుంటా అనుకున్నాడు. పాపం వాడి సైడ్ వాడు కరెక్ట్గానే ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమని ఆలోచించుకుంది, ఇన్కమ్ లేదు, కార్ మెకానిక్, ఇంట్లో ఒప్పుకోరు, ఎవ్వరు లేరు వెనక, అది ఇది అని చెప్పేసి రీజన్స్ చెప్పేసి పాపం అడిగి బ్రేకప్ చేసింది. వాడు కోలుకోనికి దగ్గర 1 year పట్టింది. అయినా మళ్ళీ గెట్ ఆన్ అయిండు. ఇప్పుడు వాని దగ్గర సొంతంగా 2020లో సొంతంగా వాడు గ్యారేజ్ ఓపెన్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2023 మేబీ 23 or 24లో వాడి దగ్గర సొంతంగా 2 కార్స్ ఉన్నాయి. కొన్నాడు ఫస్ట్ హ్యాండ్ కార్స్ తీసుకొని. ఇది ఈ రెంట్ ఇస్తారు కదా కార్స్ని, రెంటల్ సర్వీసెస్. 2 కార్లు, సొంతంగా గ్యారేజ్, వాడికి సొంతంగా చిన్న ఇల్లు తీసుకున్నాడు. లైఫ్లో హార్డ్ వర్క్ ఉంటే చాలామంది అదృష్టం కలిసి రావాలి, ఇది అది అంటారు కదా, హార్డ్ వర్క్ ఉన్నా కానీ. నేనైతే అది నమ్మను. ఎందుకంటే వాడు ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, మేము చూసినాము. ₹1 కూడా మా దగ్గర నుంచి తీసుకోకపోతుండే. ఎంత కష్టం ఉన్నా కానీ వన్ సెల్ఫ్ రెస్పెక్ట్ని అస్సలు ఎప్పుడు వదులుకోలేదు. నేను నాకు ఉన్న దాంతోనే నేను బతుకుతా. 4000 మిగులుతున్నాయి కదా, దాంట్లోనే బతుకుతాం. ఏం లేకపోతే కారపొడితోనే తింటాం, అంతేగాని అప్పులు చెయ్యం. మేమిస్తే అప్పు ఎందుకు అవుతుందని అంటే, లేదు, ఎవరిచ్చినా నా సంపాదన మా అన్నది కాకుండా ఎవరిచ్చినా అది అప్పే అన్నాడు. ఇప్పుడు 4గురికి ఇచ్చే స్టేజ్లో ఉన్నాడు. వాడి ఏజ్ పెద్దదేం కాదు, జస్ట్ 27. ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, లైఫ్లో ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. కష్టపడితే ఇప్పుడో అప్పుడో వాడి కష్టానికి
వాడు గెటాన్ కావడానికి 7 years పట్టింది. కానీ ఇప్పుడు అబ్బా ఏం బతుకుతున్నాడన్న స్టేజ్ కూడా వచ్చిండు. ఈ స్టోరీతోని మీకు నేను చెప్పే నీతి ఏంటంటే, నువ్వు చేసిన దాని ఫలితం ఎప్పటికైనా వస్తుంది. ఇప్పుడే రావాలి అని అంటే కొన్నింటికి కుదరదు. ఎంత కష్టం ఉన్నా సూసైడ్లు అవి ఇవి చేసుకోకుండా నిలదొక్కుని బతకగలిగితే, ఇప్పుడు వాడప్పుడు ఫేస్ చేసిన వాడు చాలాసార్లు అంటుండే చచ్చిపోతే బాగుంటుండే, మమ్మీ డాడీ లేరు, కుంగిపోతుండే, నేను ఎట్లా బతకాలి, ఏం చేయాలి, నాకు ఏం అర్థమవుతలే అంటుండే. 0 నుంచి హీరోలాగా ఎదిగిండు నా ఫ్రెండ్. ఇదొక నిలదొక్కున్న కష్టాలలో నిలదొక్కున్న నా ఫ్రెండ్ కథ. ఈ కథ మీకు కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.